గ్రూప్ 1 పిటిషన్లపై హైకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. ఎంత ఆలస్యమైనా ఇవాళే వాదనలు పూర్తిగా వింటామని ధర్మాసనం చెప్పింది. వేల మంది నిరుద్యోగులు గ్రూప్ 1 ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారన్న హైకోర్టు మిగతా కేసులన్నీ రేపటికి వాయిదా వేసింది. గ్రూప్ 1 పిటిషన్లపై హైకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. ఎంత ఆలస్యమైనా ఇవాళే వాదనలు పూర్తిగా వింటామని ధర్మాసనం చెప్పింది. వేల మంది నిరుద్యోగులు గ్రూప్ 1 ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారన్న హైకోర్టు మిగతా కేసులన్నీ రేపటికి వాయిదా వేసింది. గ్రూప్ 1 పిటిషన్లకు సంబంధించిన వాదోపవాదనలు జరుగుతున్నాయి. ఎంత సమయమైనా ఈ రోజే పూర్తి చేస్తామని చెప్పి హైకోర్టు అన్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శర్మ అందించడానికి లైన్లో అందుబాటులో ఉన్నారు. శర్మ, ఎట్లాంటి వాదోపవాదనలు జరుగుతున్నాయి? హైకోర్టు కీలకమైన వ్యాఖ్యలు చేసినట్టుగా కనపడుతోంది. వెకేషన్ కావడంతో రేపే హైకోర్టుకు చివరి వర్కింగ్ డే. మళ్ళీ ఎల్లుండి నుంచి కూడా సెలవులు ఉంటాయి. దాదాపు నెల పాటు సెలవులు ఉంటాయి. కాబట్టి ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో రాత్రి 7 వరకైనా తాను ఈ కేసుకు సంబంధించి విచారణను కొనసాగిస్తాను, వాదనలు వింటానని హైకోర్టు సింగిల్ బెంచ్ న్యాయమూర్తి చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి పిటిషనర్ల తరఫున వాదనలు అన్నవి కొనసాగుతున్నాయి. వేల మంది నిరుద్యోగులకు సంబంధించినటువంటి అంశం, గ్రూప్ 1 ఉద్యోగాల కోసం వాళ్ళందరూ కూడా వేచి చూస్తున్నారనేటువంటి విషయానికి సంబంధించి కూడా హైకోర్టు చాలా స్పష్టంగా పేర్కొంటూ మిగతా కేసులు ఏవైతే దీని తర్వాత కానీ దీనికి ముందుగానే ఉన్నాయో వాటన్నిటినీ రేపటికి వాయిదా వేసింది. రేపే చివరి రోజు కాబట్టి రేపటికి వాయిదా వేస్తూ ఇవాళ దీనికి సంబంధించిన పిటిషన్ల వాదనలు వింటోంది. అయితే గ్రూప్ 1 మెయిన్స్ లో మూల్యాంకనంలోనే అక్రమాలు చోటు చేసుకున్నాయి అన్నదే ప్రధానమైనటువంటి అభియోగం. దానికి సంబంధించి 4 సెంటర్లకు సంబంధించి 4 సెంటర్ల నుంచే ఎక్కువ మంది అభ్యర్థులు ఉత్తీర్ణత పొందారు. కాబట్టి ఇందులోనే అక్రమాలు చోటు చేసుకున్నాయి. దీనికి సంబంధించి మరోసారి మూల్యాంకనం జరిపేలా టీజీపీఎస్సీని ఆదేశించాలంటూనే పిటిషనర్లు ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. దానికి సంబంధించి న్యాయవాదులు వేరువేరుగా, పిటిషనర్లకు సంబంధించినటువంటి న్యాయవాదులు వేరువేరుగా తమ వాదనలు వినిపిస్తున్నారు. ఒకవేళ ఈ టీజీపీఎస్సీకి సంబంధించినటువంటి వ్యవహారంలో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు మరోసారి నిర్వహించేలా కూడా ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా వాళ్ళు తమ వాదనల్లో పేర్కొంటున్నారు. అంటే ఇప్పటి వరకు జరిగినటువంటి ఎగ్జామ్ ను పూర్తిగా రద్దు చేసి మరీ ఫ్రెష్ మరోసారి విషయానికి సంబంధించి తమ వాదనలు వాళ్ళు బలంగా. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ శర్మ.